ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. గడిచిన 3 మాసంలోనూ దేవుడు ఆయన యొక్క కృప రెక్కల చాటును భద్రంగా కాపాడి ఉన్నారు. ఈ యొక్క ఏప్రిల్ మాసమునకి మన ఎడల ఆయన ఉద్దేశమును, ఆయన చేయబో కార్యమును సెలవిచ్చుటకు దేవుడు ఈ యొక్క మాసమునకే ఇచ్చిన వాగ్దానము. ఇర్మియా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనం. యెహోవా వాక్కు ఇదే, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆమేన్. ఈ యొక్క మాట సెలవిచ్చినది సాక్షాత్తు దేవాది దేవుడు. ఆయన యొక్క గుణము ఏంటి అని అంటే ఇచ్చిన మాట నెరవేర్చు దేవుడు. ఇదే అధ్యాయము 2వ వచనంలో దేవాది దేవుడు చెప్తూ ఉన్నారు, మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దానిని నిర్మించు యెహోవా. యెహోవా అను నామము వహించిన వాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మనం మన జీవితాల్లో ఆయన ఇచ్చిన వాగ్దానములు నెరవేర్చబడాలి అని ఎంతో ఆత్రపడతాం కదా. అయితే మనకంటే ఎక్కువగా ఆ దేవాది దేవుడు ఆయన తానే సెలవిచ్చిన మాట నెరవేర్చాలని, దానిని స్థిరపరచాలని ఆయన ఎంతో ఆసక్తిగా ఉన్నారు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కదా. ఇదే యొక్క 2వ వచనము ఇంగ్లీష్ వర్షన్లో ఏముంటుంది అని అంటే, ద వన్ హూ క్రియేటెడ్ ఎర్త్ అంటే భూమిని నిర్మించిన యెహోవా. ఇక్కడ తెలుగులో వచ్చేటప్పటికి మాట నెరవేర్చే యెహోవా అంటే ఆయన ఇచ్చిన మాట నెరవేర్చడాన్ని భూమిని నిర్మించడంతో పోల్చబడింది. ఎందుకు అని అంటే, అసలు దేవుడు ఒక మాట ద్వారా సర్వ సృష్టిని సృజించారు. ఆ భూమి మీద నీవు నేను జీవిస్తూ ఉన్నాం. ఇది ఎంత వాస్తవమో, దేవుడు నీకు నాకు సెలవిచ్చిన ప్రతి మాట, ప్రతి వాగ్దానము నెరవేర్చబడము, దాన్ని స్థిరపరచడము, అది ఆయన యొక్క చిత్తము, అది నెరవేర్చబడడం కూడా అది అంతే వాస్తవం. ఇది నమ్మి ఒక శుభవచనం దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు కనుక ఆ యొక్క మంచి మాటలు నెరవేర్చు దినములు ఆసన్నమైనవని మనం విశ్వసించి దేవుణ్ణి స్తుతిస్తూ ఈ యొక్క ఏప్రిల్ మాసంలోనికి అడుగు పెడదాం. ఆయన యొక్క కార్యములు మన విశ్వాసం కొలది మనం చూస్తుండగా దేవుని నామం మన ద్వారా మహిమపరచబడును గాక. హల్లెలూయా! దేవాది దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్.